అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. శివుని జీవన విధానం పిల్లలకు విలువైన పాఠాలను అందిస్తుంది. ధ్యానం ఏకాగ్రతను పెంచుతుందని, విషయాలను లోతుగా అర్థం చేసుకోవాలని, నిజాయితీతో ఉండాలని శివుడు నేర్పిస్తాడు. అదనపు కోరికల్ని నియంత్రించుకోవడం, ఒత్తిడిని శాంతంగా ఎదుర్కోవడం, ప్రతిభను సరిగ్గా ఉపయోగించడం వంటి అంశాలు పిల్లలకు అవసరం. శివుడు సమత, సహనం, జ్ఞానానికి ప్రతీక. ఆయన జీవన విధానం పిల్లలకు విలువైన పాఠాలను అందిస్తుంది. ఈ పాఠాలు పిల్లల వ్యక్తిత్వాన్ని మెరుగుపరచి సమతుకంగా ఎదగడానికి తోడ్పడతాయి. శివుని లక్షణాలను అనుసరిస్తే పిల్లలు మంచి వ్యక్తిత్వంతో సమతులంగా ఎదగొచ్చు. 1. ధ్యానం. శివుడు ఆదియోగిగా ధ్యానంలో మునిగిపోయి ఉంటాడు. ధ్యానం మనస్సును ప్రశాంతంగా ఉంచి ఏకాగ్రతను పెంచుతుంది. పిల్లలు ప్రతిరోజూ కొద్దిసేపు ధ్యానం చేస్తే ఒత్తిడిని తగ్గించుకుని బలమైన మనస్సును పెంపొందించుకోగలరు. 2. నిజమైన అర్థం. శివుని మూడవ కన్ను లోతైన సత్యాన్ని తెలుసుకునే శక్తిని సూచిస్తుంది. పిల్లలు ప్రతిదీ పైపైనే నమ్మకూడదు. విషయాలను విశ్లేషించి నిజమైన అర్థాన్ని తెలుసుకోవడం అలవర్చుకోవాలి. 3. నిజాయితీ. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పినందుకు శివుడు అతన్ని శిక్షించాడు. పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిజాయితీగా ఉండాలి. ఇది నమ్మకాన్ని పెంచి అంతర్గత శాంతిని అందిస్తుంది. 4. కోరికలు. శివుడు భౌతిక విషయాలకు అతీతంగా ఉంటాడు. పిల్లలు అవసరాలు, కోరికల మధ్య తేడా తెలుసుకుని అదుపుగా ప్రవర్తించాలి. అధిక కోరికలు అశాంతికి దారితీస్తాయి. 5. ప్రశాంతత. శివుడు అన్ని పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉంటాడు. పిల్లలు కూడా ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు హడావుడి చేయకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. 6. నటరాజుడిగా శివుడు. శివుడు నటరాజుడిగా తన శక్తిని నృత్యం ద్వారా ప్రదర్శిస్తాడు. పిల్లలు కూడా తమ శక్తిని బాగా ఉపయోగించుకోవాలి. భావోద్వేగాలను సంగీతం, పెయింటింగ్, క్రీడల ద్వారా బయటపెట్టాలి. 7. శివుడు మహాకాలుడు. శివుడు మహాకాలుడు అంటే కాలానికి అధిపతి. పిల్లలు సమయాన్ని వృధా చేయకుండా సరైన పనులకు వినియోగించుకోవాలి. ఒక్కసారి పోయిన సమయం తిరిగిరాదు. 8. సమతుల్యత అవసరం. శివుని అర్ధనారీశ్వర రూపం జీవన విధానంలో సమతుల్యతను సూచిస్తుంది. పిల్లలు చదువు, ఆట, విశ్రాంతి మధ్య సమతుల్యతను పాటించాలి. 9. కరుణ, మానవత్వం. శివుడు దేవతలకే కాకుండా అసురుల పట్ల కూడా దయతో ఉంటాడు. పిల్లలు తోటి పిల్లల పట్ల ప్రేమతో, సహానుభూతితో ప్రవర్తించాలి. 10. అమాయకత్వానికి ప్రతీక. శివుడు భోలేనాథ్ అమాయకత్వానికి ప్రతీక. పిల్లలు పెద్దవాళ్లైనా నిజాయితీని, స్వచ్ఛతను కోల్పోవద్దు. ప్రపంచాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి కాని మంచి మనసును పోగొట్టుకోకూడదు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.